Nehemiah David Ministries, imparting faith, impacting lives. The capacity of the Spirit of God, దేవుని ఆత్మ సామర్థ్యము, దేవుని ఆత్మ స్వభావము, దేవుని ఆత్మ గుణములు, దేవుని ఆత్మశక్తి, దైవ సంబంధమైనవి నీ ఆత్మలో దేవుడు ఆయన డిపాజిట్ చేసి ఉంచాడు. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావంటే నీలో ఉన్నది నువ్వు గ్రహించక. ఎందుకు ఓడిపోతున్నావంటే నీలో ఉన్న ఆ దైవ సంబంధమైన వాటికి నువ్వు లక్ష్య పెట్టక. అందుకని మీరు గమనించాలి, యువర్ స్పిరిట్ ఈజ్ లోడెడ్ విత్ విక్టరీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 1. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. ఇది మనమందరం చాలాసార్లు చదివిన వచనాలు అయినప్పటికీ కూడా ఇవి చాలా చాలా మన ప్రాక్టికల్ లైఫ్కి, అనుదిన జీవితానికి చాలా దగ్గరగా ఉన్న మాటలు ఇవి. మీరు క్రైస్తవ జీవితంలో ఎదిగే కొలది, మీరు రక్షించబడిన తర్వాత బేబీ క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. క్రీస్తులో మీరు ఎదిగే కొలది, రక్షించబడిన తర్వాత ముందుకు వెళ్ళే కొలది చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. విశ్వాస సంబంధమైన పోరాటాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మీరు వాక్యాన్ని కన్ఫెస్ చేస్తున్న వెంటనే దాని యొక్క రిజల్ట్ కనపడినట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఇట్లాగా ముందుకు వెళ్తున్నప్పుడు, ఈ కష్టమైన ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. యువర్ ఫెయిత్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం. చాలామందికి పరీక్షలు అంటే ఇష్టం ఉండదు, కానీ పరీక్షలు లేకుండా ప్రమోట్ అవ్వాలనుకుంటారు. చాలాసార్లు అది జరగని పని. సి ద టెస్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ ఆర్ ఫర్ ప్రమోషన్. పరీక్షలు ఎందుకంటే మనము నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయబడటానికి. టెస్ట్ ఏం చేస్తుందంటే మీ క్యారెక్టర్ని రివీల్ చేస్తుంది. మీకు కలిగిన పరీక్ష మీ గుణమును బయలుపరుస్తుంది. మీకు కలిగిన పరీక్ష మీ గుణమును పదును చేస్తుంది. ఇట్ విల్ షార్పెన్ యువర్ క్యారెక్టర్. అది మీ కలుగుచున్న ఆ పరీక్ష, ఆ పరిస్థితులు ఏం చేస్తుందంటే మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నిటిలో కూడా మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీకు ఒక అనుభవాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యంలో పోరాటము అన్న మాటకి గుడ్ ఫైట్ అన్న మాట వాడబడింది. మంచి పోరాటం అని ఎప్పుడంటారంటే చివరిలో విజయం నీదైనప్పుడు. 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అదే పత్రిక. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫైత్. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. నువ్వు ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటము. సో మీరు ఎదుర్కొనే ప్రతి పోరాటము, మీరు ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్, మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులు మీరు గమనించాలి. దే ఆర్ ఆల్ గుడ్ ఫైట్స్. అవన్నీ మంచి పోరాటాలు. మంచి పోరాటం అంటే చివరి విజయము, అంతిమ విజయము మీదే అయ్యింది. అందుకనే దేవుడు మీ ఎదుటికి వచ్చే సమస్యలు, మీరు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్, అవన్నీ కూడా మీరు గెలుచుట కొరకే నిర్ణయించబడ్డాయి. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కలిగిన శ్రమను చాలా పెద్దగా చేస్తారు. వారు కలిగిన శ్రమను అసలు అది పెద్దది అయి ఉండొచ్చు, అది కష్టమైన పరిస్థితి అయి ఉండొచ్చు, కానీ ఇంకా దీని నుంచి మేము బయటికి రాలేము, దీని నుంచి మేము విడుదల పొందలేము, ఇది చాలా కఠినమైనది, చాలా కష్టమైనది, చాలా ప్రతికూలమైనది అని దానినే చాలా ఉన్నతమైనదిగా చూస్తారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవన్నీ కూడా వాటి మీద విజయాన్ని మీరు పొందటానికి నిర్ణయించబడ్డాయి. మీరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయానికి రండి.
మీరందరు నాతోనే ఉంటామని చెప్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 10, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 13. 13వ వచనం నేనే చదువుతాను. దయచేసి మీరు జాగ్రత్తగా బైబిల్ చూడాలని కోరుతున్నాను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. చెప్పండి అందరూ మాట. చెప్పని వారు కూడా కలిసి చెప్దాం అందరం. వన్స్ అగైన్ దేవుడు, అందరం కలిసి చెప్దాం మరలా బిగ్గరగా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకని? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. బ్యూటిఫుల్ వర్డ్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. సో గనుక దెర్ ఇస్ నో ప్రాబ్లం దట్ కెన్ విక్టిమైజ్ యూ. దెర్ ఇస్ నో ప్రాబ్లం దట్ కెన్ బైండ్ యూ. నిన్ను బంధించగలిగిన సమస్య లేదు. నిన్ను ఒక దోషిగా చేయగలిగిన సమస్య లేదు. నిన్ను ఒక పరిస్థితిలో ఇరికించేయగలిగిన సమస్య లేదు. నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్య, నువ్వు ఎదుర్కొనే ప్రతి ప్రతికూల పరిస్థితి, అవన్నీ నీ ఎదుట నుంచి గతించిపోవలసినవే అవన్నీ కూడా. సో విశ్వాసులు ఎలా రియాక్ట్ అవ్వాలంటే, విశ్వాసులు ఎలాగ రెస్పాండ్ అవ్వాలంటే, వీటన్నిటి పరిస్థితుల మధ్యలో మీరు దేవుని వాక్యము వైపు మాత్రమే చూస్తూ ముందుకు వెళ్ళాలి. సో గనుక ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ యూ ఫేస్ ఛాలెంజెస్, మీరు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, యూ ఆర్ ఇన్ ఏ ఫైట్. నీవు ఒక పోరాటంలో ఉన్నావు. సో ఆ పోరాటం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫైట్. అది మంచి పోరాటము. మంచి పోరాటము అంటే దాని అర్థము విజయము నీదే, నీవు ఓడిపోవటానికి వీలు లేదు. ఈ సత్యాన్ని మీ హృదయంలో స్థిరపరచుకోకపోతే, మీరు దీన్ని నమ్మకపోతే, మీరే ముందు పోరాటం అవ్వకముందే ఓడిపోవటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు. సో గనుక మీ విశ్వాసమునకు ఈ విధమైన పరీక్షలు కలుగుతూ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దట్ ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాస పోరాటము. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్, అనారోగ్యం అవనియండి, ప్రతికూల పరిస్థితులు అవనండి, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అవనియండి, ఆరు మీ కుటుంబంలో ఏదైనా పరిస్థితులు అవనియండి, అవన్నీ మంచి పోరాటాలే. విశ్వాసులకు వచ్చే పోరాటాలు మంచి పోరాటాలు. మంచి పోరాటము అంటే అర్థము విజయము నీదే. కమ్ ఆన్, హల్లెలూయా. సో విక్టరీ బిలాంగ్స్ టు ద బిలీవర్. అందుకనే మీరు మరలా యాకోబు పత్రిక వచ్చేద్దాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీకు ఈ వచనం వచ్చేసేయాలి. ఈ వచనం మీ హృదయంలో స్థిరపడిపోవాలి. యాకోబు 1:2, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు. నా శోధన మీకేం తెలుసని మీరు అంటారని ఆయన ముందే చెప్పాడు. నానా విధములు. ఆ లిస్టులో మీ శోధన కూడా ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి. నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. అది మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకని మహా ఆనందము? యూ నీడ్ టు రిజాయిస్ ఇన్ యువర్ ట్రిబులేషన్. మీ శ్రమలో మీరు సంతోషించాలి. శ్రమను బట్టి కాదు, ఆ శ్రమ తర్వాత వచ్చే విజయాన్ని బట్టి. శ్రమను బట్టి కాదు, శ్రమలో మీకు నమ్మదగిన వాడుగా తోడై ఉన్న దేవుని బట్టి. శ్రమను బట్టి కాదు, శ్రమలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఇది విశ్వాస యొక్క విధానమై ఉండాలి. ఒక సామెత ఉంటుంది కదా, పుట్టుకతో వచ్చినవి పోవని. పుట్టుకతో కొన్ని వచ్చేస్తాయి బుద్ధులు. ఎప్పుడైనా కోపం వస్తే మదర్కి పిల్లల్ని ఏమని తిడతారు? పిల్లల్ని తిట్టినట్టుగా ఆయన తిడతారేమని, ఎక్కడికి పోతే నీయే కదా అని. ఎందుకని అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి సంతరించుకున్న కొన్ని ఉండిపోతాయి. బాగా కోపంగా పిల్లోడు చూస్తే మీ నాన్న కోపమే వచ్చిందంటారు. ఒకవేళ ఇంకేదైనా వెరైటీగా పిల్లలు ప్రవర్తిస్తే అదిగో అంతా మీ అమ్మ పోలికే వచ్చింది అంటే ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి. జనరల్గా ఎవరికైనా వస్తాయి, తల్లిదండ్రుల నుంచి పుట్టుకతో వచ్చినవి కొన్ని ఉన్నాయి. అట్లాగా క్రొత్తగా జన్మించిన మనకు
తిరిగి జన్మించిన మనకు పుట్టుకతోనే క్రీస్తుకు సంబంధించినవి మనలోనికి వచ్చినాయి. క్రీస్తుకు సంబంధించినవి మనలోనికి వచ్చినాయి. శరీర సంబంధమైన పుట్టుకను గురించి మీరు అంతగా నమ్మగలిగితే, బయలాజికల్ రియాక్షన్స్ ఆర్ బయలాజికల్ బర్త్, ఈ శరీర సంబంధమైన పుట్టుకలో మీ తల్లిదండ్రులు, శరీర సంబంధమైన తల్లిదండ్రుల నుంచి మీరు కొన్ని జీన్స్ లేకపోతే కొన్ని స్వభావములు, కొన్ని పోలికలు మీకు అబ్బితే పరలోక సంబంధమైనవి. యోహాను సువార్త 1:12 ఏమని రాయబడి ఉంది? ఆయన ఎందరు అంగీకరింతురో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మనందరం ఎవరు పిల్లలం అవటానికి అధికారం ఇచ్చాడు? దేవుని పిల్లలు. సో దేవుని పిల్లలుగా ఉన్న మనము, మనకి పుట్టుకతోనే దైవ సంబంధమైనవి దేవుడు మనకిచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే విక్టరీ, విజయము. క్రీస్తులో అపజయము లేదు అమ్మ, క్రీస్తులో అపజయము లేదు. క్రీస్తులో వెనుదిరిగే స్వభావం లేదు. క్రీస్తులో సనిగే స్వభావం లేదు. క్రీస్తులో ఆగిపోయే స్వభావం లేదు. ఏ పరిస్థితినైనా మీరు చూడండి, ఆయన ఈ భూమి మీద నివసిస్తున్న దినాలలో సాతాను శోధించాడు, నిలబడ్డాడు. సముద్ర ప్రయాణాలలో గాలి ఎదురైంది, నిలబడ్డాడు. సముద్రము పొంగింది, నిలబడ్డాడు. శాస్త్రుల పరిచయులు అతన్ని భయంకరంగా అవమానపరిచారు, నిలబడ్డాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. తన సొంత ప్రజలు ఆయన అంగీకరించలేదు, రిజెక్షన్ ఆయన అనుభవించాడు, కానీ నిలబడ్డాడు. ఆయన తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని స్వస్థపరచలేకపోయాడు, ఎందుకంటే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకని అన్నాడు, ఏ ప్రవక్త తన ఇంట ఘనపరచబడడు అన్నాడు. అయినా ఆయన నిలబడ్డాడు. ఆయన ఏ పని చేసినా ఏదో ఒకటి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఆయనను నిరుత్సాహపరచడానికి ప్రయత్నించారు, కానీ నిలబడ్డాడు. ఎందుకని? ఆయనలో ఆగిపోయే స్వభావం లేదు, ఆయనలో వెనుతిరిగే స్వభావం లేదు, ఆయనలో ఓటమి స్వభావం లేదు, ఓడిపోయే స్వభావం లేదు. ఆయన విజయ వీరుడై ఉన్నాడు. హీ హ్యాస్ విక్టరీ ఇన్ హిమ్. సో ఆయనకు జన్మించిన మనము, క్రీస్తునకు పుట్టిన మనం, మీరు గమనించాలి. క్రీస్తునకు పుట్టిన మనం, దేవుని మూలముగా పుట్టిన మనం. మీకేమైనా డౌట్ ఉందా? ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? ఎంతమంది మీ హృదయాలు దేవునికి అప్పగించారు? మీరు క్రీస్తు మూలముగా జన్మించారు. మీరు దేవుని పిల్లలు. మీకు అలాగ అనిపించట్లేదా? అనిపించాల్సిన అవసరం లేదు. మీరు దేవుని పిల్లలు. మీ డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను మీ అబ్బాయిని అనిపించట్లేదు అంటే లాగి 4 పీకుతారు. అనిపించకపోయినా యు ఆర్ బార్న్ ఇన్ దట్ ఫ్యామిలీ, యు ఆర్ బార్న్ టు దెమ్, దే ఆర్ యువర్ పేరెంట్స్. వారు మీ పిల్లలు. కొన్నిసార్లు నీకు అనిపించకపోవచ్చు, బట్ లిసన్ టు మీ. మీరు దేవుని పిల్లలు గనుక, దేవునికి పుట్టారు గనుక, మీకు అనిపించకపోయినా, మీరు గ్రహించకపోయినా మీలో దైవ సంబంధమైనవి పుట్టుకతో వచ్చినవి. ద కెపాసిటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ సామర్థ్యము, దేవుని ఆత్మ స్వభావము, దేవుని ఆత్మ గుణములు, దేవుని ఆత్మశక్తి, దైవ సంబంధమైనవి నీ ఆత్మలో దేవుడు ఆయన డిపాజిట్ చేసి ఉంచాడు. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావంటే నీలో ఉన్నది నువ్వు గ్రహించక. ఎందుకు ఓడిపోతున్నావంటే నీలో ఉన్న ఆ దైవ సంబంధమైన వాటికి నువ్వు లక్ష్య పెట్టక. అందుకని మీరు గమనించాలి, యువర్ స్పిరిట్ ఈజ్ లోడెడ్ విత్ విక్టరీ. యువర్ స్పిరిట్ డస్ నాట్ నో డిఫీట్. నీ ఆత్మకు ఓటమి తెలియదండి. నీ ఆత్మకు లేమి తెలియదు. నీ ఆత్మకు రోగము తెలియదు. నీ ఆత్మకు ఇవేమి తెలియదు. ఎందుకంటే ఇది దేవుని మూలముగా పుట్టిన ఆత్మ. ఇది కమాన్ హల్లెలూయా. నీవెదుర్కొనే ఏ పరిస్థితి కూడా నీలో ఉన్న దేవుని ఆత్మ కంటే గొప్పది కాదు. నీవెదుర్కొనే ఏ పరిస్థితి కూడా నువ్వు అనుమతిస్తే తప్ప ఆ పరిస్థితి నిన్ను ఆ పరిస్థితిలో బంధించలేదు. ఎందుకనంటే అందుకే నింద యాకోబు రాస్తూ అన్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందం అని ఎందుకు ఎంచుకోవాలంటే ఆ పరిస్థితికి సంబంధించిన పరిష్కారం ఆల్రెడీ నీ ఆత్మలో దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే ఈ ఆత్మ దేవుని ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ. నౌ లిజన్, యేసుక్రీస్తు వారు ఆయన దోణిలో ఉన్నప్పుడు, ఆయనకు తుఫాన్ ఎదురైనప్పుడు ఆయన కలవరపడలా, ఆయన కంగారు పడలా.
ఆయన హడావుడి చేయలా. ఆయన నిలబడి ఆ పరిస్థితిని ఎదిరించి ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకని? ఆయన దగ్గర హీ హ్యాస్ ఆన్సర్స్. సో ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఆయన బిడ్డలముగా మనం ఉన్నాం. ఆయన మూలముగా మనం జన్మించాం. ఆయన ఆత్మ మనలో ఉంది గనుక యేసుక్రీస్తు ఆ పరిస్థితిలో ఉండి ఏమి చేయగలడో నీలో ఉన్న ఆత్మ కూడా ఆ పరిస్థితులు అదే చేయగలదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ఏ ఆలోచన కలిగి ఆ పరిస్థితిని జయించి బయటికి రాగలడో ఆ ఆలోచన, ఆ పరిష్కారము దేవుడు తన ఆత్మ ద్వారా నీ ఆత్మలో ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యూ షుడ్ బిలీవ్ దిస్. దీన్ని విశ్వసించాలి మీరు. అందుకనే విశ్వాసులు అవిశ్వాసుల వలె వారు కలిగిన పరిస్థితుల చేత కృంగిపోకూడదు. ఎందుకని? కృంగుదల మీ భాగము కాదమ్మా. ఓటమి మీ భాగము కాదు. అవమానము మీ భాగము కాదు. పోరాటాలు వస్తాయి, కానీ అవి మంచి పోరాటాలు. అందుకనే ఇప్పుడు ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత ఏంటి? ప్రత్యక్షత నాలో ఉన్నవాడు. ఇందాక మనం చదివాము ఇక్కడ ఇలాగే అక్కడ మీరు ఆయన అక్కడ ఉన్నారు కదా, యోహాన్ పత్రికలో కూడా ఉన్నారు కదా. యోహాన్ పత్రిక మరలా అపోస్తల కార్యాలకు వద్దాం. సో యోహాన్ పత్రిక మొదటి పత్రిక 4:4 మీరు దేవుని సంబంధులు. ఆ మాట పట్టుకోండి. మీరు ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప. మీలో ఎందుకున్నాడు ఆయన? మీరు దేవుని సంబంధులు గనుక, మీరు ఆయన సంబంధులు గనుక ఆయన మీలో ఉన్నాడు. సో మీలో ఉన్న ఆయన లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ద రెవల్యూషన్ హియర్, ప్రత్యక్షత ఏంటంటే ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవుని సంబంధిని. నీవు దేవుని సంబంధివి. సో ఇప్పుడు అదే పౌలు అంటున్నాడు. ఈ ప్రత్యక్షతతో పౌలు ప్రయాణం చేస్తున్నాడు. 27వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకొనుడి అని మేము వేడుకొనుచున్నాను, ఓడకే కానీ ఎవని ప్రాణమునకు హాని కలగదు. వావ్, హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. హౌ డస్ పాల్ నో? ఎలా తెలుసు పౌలుకి? ముందు రోజేమో ఓడ సామాగ్రి పడేశారు, ఆ ముందు రోజేమో సరుకులు పడేశారు, ఆ ముందు రోజేమో చేపలన్నీ దించేసి గాలి కొట్టుకొని పోయారు. ఆ ముందు 4 రోజులుగానేమో సూర్యుడు లేడు, నక్షత్రాలు లేరు, కటిక చీకట్లో సముద్రం మధ్యలో ఉన్నారు. వీటన్నిటి మధ్యలో చూస్తే చుట్టుప్రక్కలంతా ప్రతికూల పరిస్థితి మధ్యలో పౌలు నిలబడి ఓడకే కానీ తర్వాత ఏమన్నాడు? మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగుదు. హౌ డస్ పాల్ నో దిస్? పౌలుకి ఎందుకు, ఎలా తెలుసు? ఎలాగంటే ఇఫ్ జీసస్ ఈజ్ ఇన్ దట్ ప్లేస్, యేసు ప్రభు వారు ఆ స్థలంలో ఉంటే యేసు ప్రభుకి హాని కలుగుతుందా? యేసు ప్రభు ఆ స్థలంలో ఉంటే ఓడకి హాని కలుగుతుందా? యేసు ప్రభు ఆ స్థలంలో ఉంటే ఆ ఓడలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు హాని కలుగుతుందా? ఇప్పుడు యేసుకు కలగనప్పుడు నాకు కలగకూడదు, యేసుకు హాని కలిగినప్పుడు నాకు కలగకూడదు. ఎందుకంటే నేను ఎవరి సంబంధిని? కమాన్, నేను దేవుని సంబంధిని. హల్లెలూయా. యూ షుడ్ బిలీవ్ దిస్. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఇంటర్వ్యూ చేద్దాం పౌల్ని. అవకాశం ఉంటే ఆ టైంలో వెళ్ళి ఆ భయంకరమైన తుఫాను మధ్యలో, పౌలా పౌలా పౌలా, హౌ కెన్ యూ సే దిస్? ఇది నువ్వు ఎలా చెప్పగలవు? పక్కన మార్కెట్ క్రాష్ అయిపోతుంది, ఒక పక్కన చాలా కంపెనీలు ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, ఒక పక్కన చూస్తే ఇంటర్వ్యూలకు ఎవరు పిలవట్లేదు, ఒక పక్కన చూస్తే ఫైనాన్షియల్ సిట్యుయేషన్ మారట్లేదు. అయినా నువ్వేమో నిలబడి నాకు కానీ నా కుటుంబానికి కానీ హాని కలగదు, మేము క్షేమంగా ఉన్నామన్నా. హౌ క్యాన్ దిస్ బి పాసిబుల్ పాల్? హౌ కెన్ యూ సే దిస్? నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే పౌలు అంటాడు, నేను ఎవని వాడనో. 23వ వచనం, లుక్ ఎట్ యువర్ బైబిల్స్. నేను ఎవని వాడనో? డూ యూ నో టు హూమ్ ఐ బిలాంగ్? నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము అని చెప్పాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా బలం ఏంటంటే నేను ఎవని వాడనో ఆ సంబంధమే నా బలం. ఐ బిలాంగ్ టు జీసస్. నేను క్రీస్తుకు చెందిన వాడను, నేను దేవుని సంబంధిని. కమ్ ఆన్, హల్లెలూయా. సో గనుక ఆయనకు సంబంధించిన వారు ఏమాత్రము కూడా నాశనం అవ్వటానికి ఆయన ఒప్పుకోడు. అందుకనే నేను ఆయన సంబంధిని గనుక నా కోసం ఆయన తన రిప్రజెంటేటివ్ని పంపించాడు, తన దూతను పంపించాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే ఆమె చెప్పండి. సో నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో
ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ప్రక్కన నిలబడ్డాడు. వా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వింటున్నారా? వింటున్నట్లేదు బిగ్గరగా మేము చెప్పండి. నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, ఆల్ దట్ యు గో త్రూ ఇన్ లైఫ్, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే పరిస్థితులన్నిటి మధ్యలో, మీరు ఎదుర్కొనే ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి మధ్యలో, రిమెంబర్ దిస్, యు హ్యావ్ ఎ సొల్యూషన్. నీకు పరిష్కారం ఉంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, అది ఎలా ఎంచుకోవాలి చెప్పాలి. అందరు బిగ్గరగా చెప్పాలి. సరిగ్గా చెప్పాలి. ఇటువైపు వాళ్ళు కూడా చెప్పాలి. ఎలా ఎంచుకోవాలి? మహా ఆనందం. మీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదా? మహా ఆనందం అని ఎంచుకో. ఇంకా నీ బ్రేక్ త్రూ రాలేదా? మహా ఆనందం అని ఎంచుకో. ఇంకా నువ్వు జవాబు చూడలేదా? ఎందుకని మహా ఆనందం అని ఎంచుకోవాలంటే, నాట్ బికాస్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, బట్ బికాస్ వాట్ ఈజ్ ఇన్ మీ. నాలో ఉన్న దేవుని బట్టి.